ఆదిలాబాద్ జిల్లా నేతల్లో ఒకరిని త్వరలోనే ఆర్టీసీ బాస్ పదవి వరించనుంది. అధిష్టానం సైతం ఈ జిల్లాకు ప్రగతిరథ చక్రమైన ఆర్టీసీలోని కీలక పదవి కట్టబెట్టేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కుర్చీని ఆశిస్తున్న నేతలు హైదరాబాద్, ఢిల్లీ స్థాయిలో పైరవీలు ప్రారంభించారు. ఇప్పటికీ ఉమ్మడి జిల్లాలో డీసీసీ అధ్యక్ష రేసు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా ఆర్టీసీ చైర్మన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వరించనున్న నేపథ్యంలోనే హస్తం పార్టీలో రాజకీయాలు హీటెక్కాయి. ఆదిలాబాద్ జిల్లాలో కిస్సా కుర్చీకాపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి పలువురు సీనియర్లు ఆర్టీసీ చైర్మన్ పదవిపై కన్నేశారు. ఇందులో ప్రధానంగా తూర్పు ప్రాంతానికి చెందిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మంత్రి పదవి ఆశించి భంగపడగా ఆయన ప్రస్తుతం అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో ఉన్నారు. పార్టీలో సీనియర్గా జిల్లాలో దశాబ్ద కాలానికి పైగా పార్టీని నడిపించిన నేత కావడంతో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్కు మంత్రి పదవి రాకపోవడంతో ఆయన పలుమార్లు అధిష్టానంపై మండిపడటంతో పాటు కొత్తగా పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందిన గడ్డం వివేక్కు మంత్రి పదవి కట్టబెట్టడంతో మనస్తాపానికి గురయ్యారు. కాంగ్రెస్ అధిష్టానం ప్రేమ్సాగర్ రావుకు న్యాయం చేయాలనే ఆలోచనతో ఆయన సతీమణి కొక్కిరాల విజయలక్ష్మికి ఆర్టీసీ చైర్మన్ పదవి అప్పజెప్తారనే టాక్ నడుస్తోంది. అలాగే అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్లో చేరిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచార్యులు సైతం ఆర్టీసీ చైర్మన్ రేసులో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. గత పార్లమెంటు, ఎమ్మెల్సీ ఎన్నికల నాటికి పార్టీలో బలమైన నేతలు ఉన్నా హస్తానికి ఆశించిన ఫలితాలు రాలేదు. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి హస్తం పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యేలు రాథోడ్ బాపురావు, రేఖానాయక్, విఠల్ రెడ్డి లాంటి నేతలు సైతం ఈ ఇద్దరు నేతల వెంటే ఉండటం ప్రాధాన్యత సంతరించుకోగా ఇప్పటికే హస్తం పార్టీలో తమకు గుర్తింపు లేదంటూ కాంగ్రెస్ను వీడి మళ్లీ గులాబీ గూటికి వెళ్లారు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనప్ప. గులాబీ పార్టీ నుంచి హస్తం పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే సైతం తమకు కాంగ్రెస్లో ప్రాధాన్యత ఇవ్వటం లేదని బాహాటంగానే విమర్శిస్తున్నారు. రాజకీయంగా అపారమైన అనుభవం ఉన్న మాజీ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, వేణుగోపాలాచార్యుల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఒకరికి చైర్మన్ సీటు అప్పజెప్తారనే టాక్ నడుస్తోంది. ఇక ఆదివాసీ ఈక్వేషన్లో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, మాజీ డీసీసీబీ విజయ డైరీ మాజీ చైర్మన్ లోక భూమారెడ్డి, మరో సీనియర్ నేత నరేష్ జాదవ్లు సైతం ఆర్టీసీ చైర్మన్ పోస్టు కోసం ఉత్సాహంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఎక్కడా లేని విధంగా ఇటీవలే డీసీసీ అధ్యక్షుల ఎంపికకు సంబంధించి రికార్డు స్థాయిలో దరఖాస్తులు వెళ్లగా తాజాగా ఆర్టీసీ చైర్మన్ పదవి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కేటాయించేందుకు అధిష్టానం సుముఖంగా ఉండటంతో నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.